స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబాయ వేదాంత చార్యపీఠం ట్రస్టు శ్రీరంగం ఆధ్వర్యాన ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు 22వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్యసింహాచలం, కాలెపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకరణ్ ఆచార్యులు మాట్లాడుతూ 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణం, రక్షాసూత్రం, అంకురారోహణ, వైనతీయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ శనివారం సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ముప్పిరాల అనంతాచార్యులు, పరసర రఘునాథ భట్టస్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి కంబాల చెరువు, దేవీ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, కంబాల చెరువు మీదుగా దాదాపు 11 కిలోమీటర్ల మేర ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుతుంది. 18న ఆదివారం ఆరాధన, హోమాలు, తిరుకళ్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన, 19న 3 గంటలకు సుప్రభాతం ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ, 20న ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్యరూప దర్శనం, 21వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ప్రసాదం, అన్న సమారాధన, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, ద్వాదశారాధనలు, మహాపూర్ణాహుతితో ఉత్సవ పరిసమాప్తి అవుతుందన్నారు. భక్తజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్యసింహాచలం, కాలెపు నాగేశ్వరరావు, సూర్యకుమారి, వెంకట శ్రీదేవి, శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ ప్రతినిధులు సిగాకొల్లి సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, అర్చకులు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు 16వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కూడా జరగనున్నాయి. మనకి ఈ నెల 16వ తారీఖు సాయంత్రం నుండి కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యి 19వ తారీఖు ప్రధానమైనటువంటి స్వామివారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. ఆ రోజు ఉదయం చందనం ఒలుపులు చేసి స్వామివారి యొక్క నిజరూపాన్ని స్వామివారు మొత్తం భక్తులందరూ కూడా అనుగ్రహిస్తారు. అలాగే ముందు రోజు అయినటువంటి 2 రోజుల ముందు ప్రారంభించినటువంటి చందనయాత్ర మహోత్సవాల్లో భాగంగా 17వ తారీఖున ఉదయం 7 గంటల నుండి కూడా ఇక్కడ సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి 17వ తారీఖు రాత్రి ఉదయం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మొత్తం రాజమండ్రి పురవీధుల్లో. 18వ తారీఖు రాత్రి సాయంత్రం 6 గంటల నుండి కూడా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నిజరూప దర్శన సేవ, ఆ రోజు రాత్రి మరలా స్వామికి చందనం సమర్పించడం జరుగుతుంది. 20వ తారీఖు చక్రస్నానము, 21వ తారీఖు శ్రీవారి ప్రసాదంతో మహా అన్న సమారాధన కార్యక్రమాలు చాలా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క చందనయాత్ర మహోత్సవాలు జరగనున్నాయి. ధర్మకర్తలు అలాగే ట్రస్టీ వారు అంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా సౌకర్యార్థం బారికేట్లు కానీ, మధ్యలో పానీయాలు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఈ చందనయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి చక్కగా అందరూ కూడా సన్నద్ధమయ్యారు. భక్తులంతా కూడా వచ్చి స్వామివారి యొక్క చందనయాత్ర నిజరూప దర్శనాన్ని సేవించుకొని స్వామివారికి చందనాన్ని సమర్పించి అందరం కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.